ఇలా ఆనియన్స్ను టమాటో పచ్చిమిర్చిని కట్ చేసిన తర్వాత మనము బొరుగులను ఒక్క 7 మినిట్స్ నానబెట్టుకుంటే బొరుగుల టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇలా అన్ని బొరుగులు వాటర్లో పెట్టవాలి. ఒక 7 మినిట్స్ సరిపోతుంది. మనము బొరుగులు నానే లోపల తిరువాత వేసుకుందాము. బొరుగులకి పోపు వేసుకోవాలి కదా, ఎక్కువ ఆయిల్ వద్దులేండి. కాసంత వేడిగా అయిన తర్వాత కాస్త ఆవాలు, శనగపప్పు ఎందుకు అండి, నాకు ప్రతి దాంట్లో వేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. అది అంత ఇష్టంగా తినేస్తాను. జీలకర్ర, బాగా ఫ్రెష్ కరివేపాకు తీసుకున్నాము. కరివేపాకు, పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్ వేసుకున్నాం. టమాటా ఇప్పుడే వేయకూడదండి, ఎందుకంటే కొంచెమన్నా ఆనియన్ వేగాక మళ్ళీ టమాటా వేసుకున్నాము. కొంచెము పసుపు వేసుకున్నాము. కొంచెం వేగింది కదా, ఇప్పుడు టమాటా వేసుకుందాము. బాగా ఇంకొక 2 మినిట్స్ వేగవాల. ఇది వేగే లోపల అంత లోపల బొరుగులు పొడుచుకుందాము. కొంచెం వేగాక 1 స్పూన్ కారం పొడి వేసుకుందాము. దీంట్లో ఈ చింతపండు రసం వేసుకునేటట్లయితే ఇప్పుడే వేసుకోవచ్చు, కానీ నేను లెమన్ పిండుతున్నాను. లెమన్ అయితే లాస్ట్లో తీసుకోవాల్సి వస్తుంది. చింతపండు రసం అయితే ఇప్పుడే యాడ్ చేసేయాలా. తగినంత సాల్ట్, ఇంకా బాగా ఒక 1 మినిట్ వేగాక బొరుగులు తీసి పెట్టాం కదా, ఆ బొరుగులు దీంట్లో వేసి మిక్స్ చేస్తాము. ఇదే ప్రాసెస్గా ఎప్పుడైనా అన్నము నైట్ చేసిన అన్నము మార్నింగ్ మిగిలితే ఇలా చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం వేస్ట్ కాకుండా ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోతుంది. బొరుగులు వేసిన తర్వాత ఒక 1 మినిట్ దాంట్లో బాగా మిక్స్ చేసినాక కొత్తిమీర, లెమన్, పులుపు ఎక్కువగా ఇష్టం ఉన్న వాళ్ళైతే ఒక 1 లెమన్ పిండుకోవచ్చు. గ్యాస్ ట్రబుల్ అలా ఉండేవాళ్ళు ఒక హాఫ్ లెమన్ సరిపోతుంది.
బొరుగులు కానీ రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్గా పప్పల పొడి సూపర్గా ఉంటుంది. ఇంకా కాంబినేషన్ అంటే మిరపకాయ బజ్జీ ఉంటుంది దీంట్లోకి. కానీ ఆయిల్ ఫుడ్ అని బజ్జీలు అవాయిడ్ చేశాను. లేదంటే బజ్జీలు బొరుగులు కానీ సూపర్ కాంబినేషన్. మీకు బొరుగులు కానీ నచ్చినట్లయితే సుమా కిచెన్స్ సబ్స్క్రైబ్ చేయండి, గంటను కొట్టండి, ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్.